ఎరా మీ క్రాక్ ఓనర్ లేడా? ఏంట్రా? ఏం లేదు బాబాయ్, 4/6 చాయ్. డబ్బులున్నాయా? డబ్బులా? ఆ డబ్బులే ఉంటే నీ హోటల్కి ఎందుకు వస్తాం? ఏ 5 స్టార్ హోటల్కి వెళ్తాం గానీ. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు. ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు తీసుకెళ్తావా? అయినా సిగ్గు మీకన్నా ఉండాలి, మాకన్నా ఉండాలి. మాకెలాగూ లేదు, మీకుండొచ్చుగా. నాకుందరా బాబు, మీరు వెళ్ళి కూర్చోండి. ఒరే వీళ్ళ మొహాన్ 4 టీలు కొట్టరా. అలాగే. నాకు పంచదార ఎక్కువ కావాలి. నీకు కావాల్సిన తీసుకోరా బాబు. 4 టీ. మళ్ళీ బైక్ రేసులేట, వెళ్తావా? వద్దులేరా బాబు, పోయినసారి 10,000 వస్తాయని వెళ్తే 500 బొక్క. ఏదో మన రవిగడికి బైక్ రిపేరింగ్ వచ్చి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకో 1000 వదిలేది. రేయ్ ఈ నీళ్ళేంట్రా? అన్ని నలగలే. నీళ్ళు బానే ఉన్నాయి సార్, గ్లాసులే మట్టిగా ఉన్నాయి. బాబాయ్ మంచి మంచి పీసులు వెతికి తెచ్చి మరి పనిలో పెట్టుకుంటాడే. చూడు మామ ఎంత అందంగా ఉందో. కనీసం బాంబేలో పుట్టుంటే హ్యాపీగా దీనికి లైన్ వేసుకుంటూ తిరిగేవాళ్ళం. చూడరా ఎంత బాగుందో. వీడొకడు, వీడి కాకి మామానికి ఐశ్వర్య కావాలంట. మన గీత కంటే ఏం బాగుందిరా? మన లవర్ రే, నువ్వు చాలా ఓవర్రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు రంబే కాదనను, కానీ ఐశ్వర్య కన్నా అంటే మాత్రం కొంచెం కష్టమే. నిజంరా? నువ్వు ఈ మధ్య గీతం చూడలేదా? చాలా అందంగా ఉందిరా. గుడ్డిది ప్రేమ కాదురా, మనిషి. రవి, గీత ఫోన్ చేసిందంట. 5 నిమిషాలాగి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పిందంట. మీ వదిన చెప్పమంది. వదినా, గీత మళ్ళీ ఫోన్ చేసిందా? లేదు రవి. మోగవే తల్లి, టెన్షన్ పెట్టకుండా. గీతా మై డార్లింగ్, ఇంకా ఎంతకాలం మన ఇద్దరి మధ్య దూరం? 6 నెలలకోసారి రావటం, క్లాస్ పీకటం, పోవటం. నీతో మనసారా మాట్లాడే 5 ఏళ్ళేం తెలుసా? అసలు ఈ ఇంజనీరింగ్ కోర్స్ ఎవడు కనిపెట్టాడు కానీ వాడిని తన్నాలి ముందు. అసలు నువ్వు వచ్చాక ఫ్రెండ్స్ అందరికి పెద్ద రేంజ్ లో పార్టీ ఇచ్చి నేను మామ అందరం హ్యాపీగా జింగి చకా జింగి చకా జింగి జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి 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 చకా జింగి. హలో గీతా, గొంతేంటి ఇలా మారింది? నీ బొందా, నేను మీ అన్నయ్య రా. అన్నయ్య నువ్వా? బానా? ఏంటి సంగతులు? రేయ్ పిచ్చి వాడు ఆపి ఫోన్ నాన్నకి. నాన్నలేడుగా? తెలీదు, ఇందాక నేను పోలీసు పట్టుకెళ్ళాను. అబ్బా అన్నయ్య, నీకు దండం పెడతా, కాసేపు ఆగి గీత ఫోన్ చేస్తానంది. హలో హలో గీత. రే, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, నువ్వు? నేను బానే ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంజనీరింగ్ కంప్లీట్, జాలీగా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాను. నీదేంట్రా, ఈ సంవత్సరం అన్నా డిగ్రీ పూర్తవుతుందా? డిగ్రీనా? డిగ్రీదే ఉంది, ఎలాగోలా అయిపోతుంది. ఎలాగోలా అవ్వడం ఏంట్రా? అయినా లైఫ్ కు గోల్ లేకుండా ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు? అబ్బా ప్లీజే, నువ్వు ఎలాగో నన్ను ఫోన్ చేయనివు. నువ్వేమో నెలకోసారి ఫోన్ చేస్తావు. చేసిన కాసేపు మామూలుగా మాట్లాడవే. అయినా వాటన్నిటికీ నాకు ఇప్పుడు టైం ఎక్కడుందని? ఏ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను కదా, నీకు చెప్పలేదా? రోజు ఉదయం 6 గంటలకు లేస్తున్నాను. 6 to 9 ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్. 9 to ఈవినింగ్ 6 పార్ట్ టైం బిజినెస్. మళ్ళీ ఈవినింగ్ 6 to 9 మీ ఫాదర్కి హోటల్లో హెల్ప్. 9 o'clock ఇంటికి వస్తే 12 దాకా చదువుకుంటున్నాను. ఇంకా టైం ఎక్కడుంటుంది? రే, నువ్వు చెప్పింది నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళెవరూ ఉండర్రా. అంటే నా మీద నమ్మకం లేదా? అంటే జనరల్ గా నువ్వు ఇలాంటి స్టోరీలు ఎప్పుడూ చెప్తూనే ఉంటావుగా. నాకు తెలిసే నువ్వు నమ్ము అని. అందుకే నీ బర్త్డేకి 10,000 పెట్టి మంచి గిఫ్ట్ కొన్నాను. అది చూసాక నమ్ము. నిజమా? ఎందుకురా అలా డబ్బులు వేస్ట్ చేస్తావు? ఆ డబ్బుతో ఏదైనా ఒక చిన్న బిజినెస్ డెవలప్ చేయకపోయావా? అబ్బా ఎంతసేపు అదే గోల, కాస్త టాపిక్ మార్చవే. సరే, ఇంకేంట్రా, ఆ సలీం గారితో ఏం తిరగట్లేదుగా? చిచి, వాడితోనా? 30 ఫెలో, వాడిని ఎప్పుడో కట్ చేశాను. ఏంటి మీ ఇద్దరు భార్యాభర్తలా? అవును సార్. సారీ, మేము ఇలాంటి వాటికి రూమ్ ఇవ్వం, మీరు ఇక వెళ్ళొచ్చు. మీరు నాకు హెల్ప్ చేస్తే ఆవిడ మీకు హెల్ప్ చేస్తుంది. ఏంట్రా ఆవిడ నాకు చేసే హెల్ప్? వెళ్ళండి. కావాలంటే హెల్ప్ తీసుకోరా, నీకోసం అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు నోర్మై. అలాగే. రేయ్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే 2 కాళ్ళు విరగొడతాను. వెళ్ళండి. ఇదిగో మా వారిని ఏమన్నా అన్నారంటే ఊరుకోను. మీరు రండి. ఊళ్ళో ఈడొక్కడికే లాడ్జింగ్ ఉన్నట్టు. రారా రవి. మావా 2 రోజుల్లో గీత వస్తుంది మావా.
ఆ? అయితే ఇంకేంట్రా దాని చదువు కూడా అయిపోయింది. హ్యాపీగా ఇద్దరికి పెళ్లి చేసేసాం అనుకో. ఆ సంబరంలో ఇద్దరం చెరో ఫుల్ బాటిల్ కొట్టేసి డాన్స్ చేద్దాం. ఆ తెల్లారి నుంచి మందు మానేద్దాం. Cheers! రేయ్ గీత వచ్చేస్తుందిరా. కంగ్రాట్స్ రా. రే మావా ఈ రోజు మంచి పార్టీ ఇవ్వాల్సిందేరా. నేను మీకు పార్టీ ఇవ్వాలంటే మీరు ఒకటి చేయాలరా. ఏంటి ఎవడ ముందు వాడు తెచ్చుకోవాలా? కాదురా, రేపటి నుండి మీరు అందరూ కటింగ్ గడ్డాలు చేసుకుని నీట్ గా ఉండాలిరా. దీనికి నీకు తెలుసు కదరా, గీతకి నీట్ గా ఉండని వాళ్ళంటే ఇష్టం ఉండదని. అందుకేరా. గుండెం కొట్టి చక్కర్లా ఆ వచ్చేదే మన సినిమా స్టారా, అది నా శత్రువు. విన్నావా మామ వీడెంత మాట అన్నాడు? గీత వస్తుందని మేమందరం నీట్గా ఉండాలట. వీడి ఇంకా నయనరా బాబు. వీడి మీ అత్తకి లైన్ వేసేటప్పుడు నన్ను మంచి బట్టలు కుట్టించుకోమని గొడవ. పోనీలే డబ్బులు ఇవ్వమంటే లేవు అనేవాడు. మావా నీకింత పెద్ద లవ్ స్టోరీ ఉందా? చాలా పెద్ద కథ ఉంది. అదంతా అయ్యేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. గీతకి నువ్వంటే ఇష్టం, నీకు గీత అంటే ఇష్టం. వాళ్ళ మామకి ఈ అల్లుడంటే ఇష్టం. నక్కతోక తొక్కావురో, అరే లక్కు ఇలా చిక్కిందిరో. వీరసుడే నీకుందిరో, నువ్వు కోరినది దక్కిందిరో. తొందరగా పెట్టిస్తా పెళ్లికి లగ్గం, ఇంత మరీ లేట్ అయితే నీతో కష్టం. అరే బాజాలే తెగ మోగాలా, ఇలా చిందేసి మందేసి ఊరు వడవు గల. నక్కతోక తొక్కావురో, అరే లక్కు ఇలా చిక్కిందిరో. ఆడపెళ్లి వారు వచ్చారా, చిన్నదాన్ని వెంట తెచ్చారా. కుర్రవాడు మీకు నచ్చాడా, పువ్వులాగా చూసుకుంటాడా. కుంటోడా ఇలాగైతేను వెళ్ళిపోతాను, వీడు ఇంద్రుడని చంద్రుడని నన్ను మోసగిస్తారా. నక్కతోక తొక్కావురో, అరే లక్కు ఇలా చిక్కిందిరో. వీరసుడే నీకుందిరో, నువ్వు కోరినది దక్కిందిరో. పాల గ్లాసు పట్టుకొచ్చిందా, సిగ్గుతోటి చంత చేరిందా. కోరగాడు చేరదీశాడా, పుగ్గ గిల్లి ముద్దు పెట్టాడా. ఏ మగలేనితో రొమాంటాడాలా, చిచి పై పైకి వచ్చేస్తూ కొంప ముంచకిలాగా. నక్కతోక తొక్కావురో, అరే లక్కు ఇలా చిక్కిందిరో. వీరసుడే నీకుందిరో, నువ్వు కోరినది దక్కిందిరో. తొందరగా పెట్టిస్తాం పెళ్లికి లగ్గం, ఇంత మరీ లేట్ అయితే నీతో కష్టం. అరే బాజాలే తెగ మోగాలా, ఇలా చిందేసి మందేసి ఊరు వడవు కల. నక్కతోక తొక్కావురో, అరే లక్కు ఇలా చిక్కిందిరో. వీరసుడే నీకుందిరో, నువ్వు కోరినదే దక్కిందిరో.
అమ్మాయిలు మీరు ఒకసారి ఇలా రండమ్మా. వీళ్ళంత స్పీడ్గా వెళుతూ ఉంటే మీరేం ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎక్కడ కింద పడతారో అని భయంగా ఉంటుందండి. విన్నారు కదరా, అమ్మాయిలు అయితే ఏమీ ఇంప్రెస్ అవ్వలేదు. మీరు ఎందుకు ఇలా స్పీడ్గా వెళ్ళి మా ప్రాణాలు తీస్తారు? రై మీరు ఇక్కడే ఉండండి రా. అమ్మాయిలు మీరు నాతో రండి. ఆగండి, ఎక్కడికి వెళ్తారా? ఆగండి, రండమ్మా రండి. వీళ్ళు ఇలా వచ్చేపోయే వాళ్ళని చూసి కామెంట్లు చేస్తుంటే మీరేం ఫీల్ అవుతున్నారో చెప్పండి. వీళ్ళొక్కళ్ళే అయితే చాలా సరదాగా ఉండేదండి, కానీ ఊరి నిండా ఇలాంటి వెతవలే, అందుకని చాలా కోపంగా ఉంటుందండి. ఇక్కడ కూర్చున్న 7-8 మంది ఒకేసారి లైన్ వేస్తుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్. ఆహా, విన్నారుగా, చేసేదే రాంగ్, అందులో కూడా క్లారిటీ లేదు. రే ఇంకొకసారి ఈ అడ్డాలోకరికి ఇలా కూర్చొని కనపడ్డారో చంపి కప్పెడతా. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు, నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు, సొగసే సెగలే పెడితే చెదరదా